బేసికల్లీ ఇది ఇంటరాక్టివ్ సెషన్ ఇది. సో ఎనీ డౌట్స్ నీకు ఏదన్నా ఉన్నా అడగచ్చు. ఇన్ జనరల్గా ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే, ఇన్సిడెన్స్ అంటే ఒక పర్టికులర్ ఇయర్లో ఒక పర్టికులర్ ప్లేస్లో ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది అనేది ఇన్సిడెన్స్ అన్నమాట. సో అది చూసుకుంటే 1,00,000కి 100 మంది ఒక సంవత్సరంలో ఈ జబ్బు బారిన పడతారు. అంటే ఎవ్రీ 1000 పీపుల్కి ఒకళ్ళకి ఒక సంవత్సరంలో ఈ జబ్బు బారిన పడే అవకాశం ఉంటుంది. కాకపోతే మన పాపులేషన్ మైక్ అవసరం వాళ్ళు ఆల్రెడీ ముందుకు వస్తున్నారు, వినిపించట్లేదని. ఇంకా మనుషులు కూడా వస్తారు. సో ప్లీజ్. సో మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇన్సిడెన్స్ వెస్ట్రన్ పాపులేషన్తో చూసుకుంటే మనకి తక్కువ. మీరు ఇప్పుడు యుఎస్ చూసుకున్నారంటే 450 ఫర్ 100,000 పాపులేషన్. అంటే 1,450 మంది అమెరికాలో జబ్బు బారిన పడితే మనకి 1,00,000కి 100 మంది. ఈ జబ్బు బారిన పడ్డోళ్ళల్లో అంటే మళ్ళీ మనం క్యాన్సర్ బారిన పడ్డోళ్ళల్లో సంఖ్య చూసుకుంటే మహిళల్లో అంటే మీకు ఇప్పుడు 100 మంది 100 క్యాన్సర్ తీసుకుంటే 40% 45% రొమ్ము క్యాన్సరు, సర్వీక్స్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. అంటే మీకు సైన్స్ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సర్వీక్స్ తర్వాత గర్భసంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వీక్స్ క్యాన్సర్. సో మీకు దాదాపు 25%, 100లో 25 బ్రెస్ట్ ఉంటే అరౌండ్ 17-18 సర్వీక్స్ క్యాన్సర్ ఉంటుంది. సో తర్వాత కామన్గా వచ్చే క్యాన్సర్స్ మన ఏరియాలో నోట్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి, ఆహార నాళం లింఫోసైటిస్, తర్వాత పొట్ట క్యాన్సర్. దెన్ పిల్లల్లో చూసుకున్నట్టయితే ఏ ఏజ్కైనా వస్తుంది, 0 to 100, నో అని ఎగ్జాంపుల్. ఓకే, సో పిల్లల్లో బ్రెయిన్ క్యాన్సర్స్ కామను, తర్వాత బ్లడ్ క్యాన్సర్, లుకీమియాస్, ఇవి మోస్ట్ కామన్. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కామను. అగైన్ మనకున్న సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలో నోట్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్, ఆహార నాళం క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. మన అలవాట్లు అయితేనేమి ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా ఈ గుట్కాలు, పాన్ పరాలు ఇవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ఉంటాయి కాబట్టి ఇవి ఉంటాయి. ప్రాబ్లీ హై సాల్టెడ్ డైట్ వల్ల కూడా స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ రావచ్చు. సో మనకి నార్త్ ఈస్ట్ గో టు అస్సాము, మిజోరాం ఆ ఏరియాలో చూసుకుంటే మళ్ళీ స్టమక్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాలో ఏంటంటే మెయిన్ రీజను వాళ్ళు ఓరేస్తారు, అన్ని చేపలని వీటిని ఎక్కువ తింటారు, ఉప్పులో ఓరేసి దాన్ని వాడతారు. సో అది ప్రాబ్లంగా రీజన్ అయ్యి ఉండొచ్చు అక్కడ. మనం కూడా పికిల్స్ ఎక్కువ తింటాం, మనకి సాల్టెడ్ పికిల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ప్రాబ్లీ ఆ రీజన్ అయ్యి ఉండొచ్చు. సౌత్లో ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో స్టమక్ క్యాన్సర్ కామన్గా ఉంటుంది. సో మీకు యాజ్ సచ్ ఒక సిమ్టము, ఒక లక్షణం ఉంటే దీనివల్ల క్యాన్సర్ ఉంది, దీనివల్ల క్యాన్సర్ లేదు అని అనుకోవడానికి లేదు. బట్ కొన్ని కామన్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉంటాయి మీకు. నేను ఫస్ట్ అడల్ట్స్లో చెప్తాను. సో పెద్దవాళ్ళలో మెయిన్గా నోట్లో నొప్పి లేని పుండ్లు, ఎర్రటి మచ్చలు కానీ తెల్లటి మచ్చలు కానీ, తర్వాత ఎక్కడైన బాడీలు నొప్పి లేని గడ్డలు, గొంతు పొంగులు పోవడం,
కళ్ళల్లో రక్తచారలు కనిపించడం, మింగలేకపోవటం బోత్ ద్రవ పదార్థాలకి ఘన పదార్థాలకి, రొమ్ములో గడ్డలు, రొమ్ము చర్మం దాల్సరి అవటం కానీ, నిపుల్ రిట్రాక్షన్ ఉండటం కానీ, నిపుల్ డిశ్చార్జ్ అంటే కనుమోణాల నుంచి ఏదైనా డిశ్చార్జ్ కావటం కానీ, దెన్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావటం, లేదు భర్తతో కలిసిన తర్వాత బ్లీడింగ్ రావటం, అన్కంట్రోల్డ్ ఫీవర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే కారణం తెలియకుండా బరువు తగ్గడం, మోర్ దాన్ 10% బరువు 6 monthsలో కనుక కారణం లేకుండా, అంటే మనం కావాలని బరువు తగ్గడానికి ప్రయత్నం కానీ ఏమీ చేయకుండా ఆ విధంగా బరువు తగ్గడం. బవెల్ హ్యాబిట్స్లో చేంజెస్, అంటే రీసెంట్ చేంజెస్ ఉంటాం. అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కాన్స్టిపేటెడ్ అవటం కానీ, లేదా ఎక్కువ సార్లు వెళ్ళటం, మోషన్ రోజుకు ఒక 5-6 సార్లు వెళ్ళటం, లేదంటే వారంలో ఒక రోజు వెళ్ళటం, ఈ కైండ్ ఆఫ్ ఇది. యూరిన్లో బ్లడ్ రావటం కానీ, చిగుళ్ళ బ్లడ్ రావటం కానీ, ఇవి కామన్ సిమ్టమ్స్. ఇట్లాంటి ఏమన్నా కూడా వెంటనే డాక్టర్స్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా పరీక్షలు చేయించుకొని ఉందా లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక పిల్లల విషయానికి వస్తే ఏంటంటే మెయిన్ బ్రెయిన్ క్యాన్సర్స్ కామన్ అనుకున్నాము. తలనొప్పి, వాంతులు, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఇవన్నీ ఒకటి. తర్వాత అలిసిపోవటం, ఎక్కువగా అలిసిపోవటం, బోన్ పెయిన్స్, నైట్ ఎక్కువ పెయిన్స్ ఉండటం, పళ్ళమ్మట రక్తం రావటం, మెడ దగ్గర వాటి దగ్గర గడ్డలు కనిపించడం. మరీ చిన్నపిల్లలు అయితే స్నానం చేసేటప్పుడు మదర్స్ వాళ్ళకి నోటీస్ చేస్తారు, పొట్టలో గడ్డలు తగలటం. బోన్ క్యాన్సర్స్ కూడా ఇళ్ళల్లో కామన్గా ఉంటాయి. ఎక్కడైనా కాళ్ళు నొప్పులు, స్వెల్లింగ్ రావటం. తర్వాత కంట్లో దాని వైట్ రిఫ్లెక్స్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, రెటినోబ్లాస్టోమా అనేది పిల్లల్లో కామన్గా వస్తుంది. దాని క్యాట్స్ రిఫ్లెక్స్ ఏదో తెలుగులో సంథింగ్ ఏదో అంటారు. ఇట్లాంటివి ఏమైనా పిల్లల్లో కనుక నోటీస్ చేసినట్టయితే వెంటనే డాక్టర్స్ని సంప్రదించి తగిన సలహాలు పొంది అవసరమైన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా నేను మీకు జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ మనకి మీరు అడిగే ప్రశ్నలు బట్టి మేము చెప్తాం. దాంట్లో మేము చెప్పాలనుకునేది కవర్ చేస్తాం. అంటే మరి నేను పాఠం చెప్పినట్టు చెప్తే బోరింగ్గా ఉంటుంది. సో మీకు స్క్రీనింగ్ టెస్టులు, దేనికి స్క్రీనింగ్ ఉన్నవి ఏంటి, ఇవన్నీ కూడా మీరు అడిగే ప్రశ్నలో కవర్ చేస్తాం. దాన్ని నేను మనమే చెప్తాం బాగుంది. పిల్లల్లో కామన్ సింప్టమ్స్ అని అన్నారు, కానీ పిల్లల్లో అసలు క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ సార్. అంటే మీకు ఇప్పుడు మనం 100/1,00,000 అనుకున్నాం కదా. సో మీకు పిల్లల్లోకి వచ్చేవరకల్లా దట్ విల్ బి లెస్ దాన్ మనం డబుల్. సో డబుల్ డిజిట్, లెస్ దాన్ 10%, సింగిల్ డిజిట్. If you take leukemias, overall put together, if you take 1 to 2 per 100,000. So it's quite rare. Common కాదు, but if you look at overall population లో చూసుకుంటే it is common. అంటే in the sense ఇవి ఎస్పెషల్లీ పిల్లల్లో వచ్చే క్యూరబుల్ క్యాన్సర్ సార్. సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. సో మనం ఇంటర్న్ మళ్ళీ సొసైటీకి హెల్దీ ఇండివిజువల్ని వీ కెన్ గివ్ బ్యాక్ టు సొసైటీ.
సో దట్ దే కంట్రిబ్యూషన్ టు సొసైటీ, ఫ్యామిలీ అవన్నీ ఉంటాయి. సో డిసీజ్ లేని చైల్డ్ ఎలా ఉంటాడో సేమ్ మైల్ స్టోన్స్, సేమ్ వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ ఉద్యోగం, చదువు, వాట్ ఎవర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఆన్ పార్ విత్ దెమ్ ఉంటుంది. సో బట్ యాజ్ సచ్ మనకున్న పాపులేషన్ ఏంటంటే 140 crores. 140 crores దగ్గర మనకి 14-15 లక్షల మంది ఈ సంవత్సరంలో డయాగ్నోజ్ అవుతూ ఉంటాయి. మరి మీరు అమెరికా తీసుకున్నారంటే వాళ్ళ పాపులేషన్ 35 crores. 35 crores బట్ వాళ్ళ ఇన్సిడెన్స్ 450/100,000. సో వాళ్ళకు కూడా ఈక్వల్ నంబరే ఉంటుంది. మనకు వచ్చినంత మందే ఉంటారు, మనకు పాపులేషన్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు మనకి ఉన్న ఇబ్బందులు అయితేనేమి, వనరులు ఏమైతేనేమి, లేకపోతే వాళ్ళకున్న వెసులుబాటు అయితేనేమి, ఏదైతేనేమి వెస్ట్రన్ కంట్రీస్లో ఎవ్రీ 100 క్యాన్సర్స్కి లాంగ్ టర్మ్ సర్వైవర్స్, మా దృష్టిలో లాంగ్ టర్మ్ సర్వైవర్ అంటే కంప్లీట్గా క్యూర్ అయిపోయి హెల్దీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు 65% ఉంటారు. ఇండియాకి వచ్చే వరకు ఏంటంటే 35% ఫర్ వేరియస్ రీజన్స్. అంటే అవగాహన లేకపోవటం, లేట్గా డాక్టర్స్ని సంప్రదించడం, లేట్ డయాగ్నోసిస్ రావటం. సిమ్టమ్స్గా చెప్పారు. ఎర్లీ సిమ్టమ్స్ అనేవి అంటే ఇప్పుడు కొంచెం వ్యాధి ఎక్కువ రోజులు సఫర్ అయిన తర్వాత కనపడే సిమ్టమ్స్ వర్సెస్ ఎర్లీ సిమ్టమ్స్ కదా. ఇప్పుడు ఎర్లీ సిమ్టమ్స్ అంటే సార్, ఇప్పుడు మనకి అడల్ట్ చూసుకున్నాం కామన్ క్యాన్సర్స్. వెన్ వి గో ఎనీ కమ్యూనిటీ ఎక్కడ మాట్లాడుకున్నాం మనం, వి షుడ్ టాక్ అబౌట్ కామన్ క్యాన్సర్. సో ఫస్ట్ కామన్ ఏంటి? బ్రెస్ట్, సర్విక్స్ క్యాన్సర్. సో మనకు అవుట్ ఆఫ్ 100 క్యాన్సర్స్లో 40-45% ఈ రెండింటిలో నుంచి రెండే బారిన పడతారు. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మనకి లంపు, స్నానం చేసేటప్పుడు కానీ ఏదన్నా చేతికి ఏదన్నా గడ్డ తగలగానే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. పైన చర్మం దలస అవ్వటం కానీ, చర్మం ఒకవైపు రిట్రాక్ట్ అవ్వటం కానీ, లేదా డిశ్చార్జ్ కానీ, ఇట్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. ప్లస్ దీనికి స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్. అట్లాగే సర్విక్స్ క్యాన్సర్ కూడా. సర్విక్స్ క్యాన్సర్ ఇప్పుడు మీకు సర్విక్స్ క్యాన్సర్ మొదలయ్యి వాళ్ళకి జబ్బు లక్షణం బయటపడటానికి 8 to 10 years టైం ఉంటుంది సార్. ఓకే, సో అందుకని మీకు స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ టెస్ట్లు ఎవరికి చేస్తాము అంటే జబ్బు కామన్గా ఉండాలి, ఎక్కువ మంది దాని బారిన పడాలి, మనం చేసే టెస్ట్ సింపుల్గా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి. ఇవే మనకి స్క్రీనింగ్ పారామీటర్స్. ఇప్పుడు మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందనుకోండి, హెవీ స్మోకర్స్లో చేస్తాం. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎగ్జాంపుల్. దానికి కూడా స్క్రీనింగ్ ఉంది, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్. మీకు ఒక ఎవ్రీ 6 monthsకి ఒక హెచ్ఆర్సిటీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, అరౌండ్ 5,000 ఉంటుంది. ఓకే, మీరు ఒక 5,000 స్కాన్లు చేస్తే ఒకళ్ళని పికప్ చేస్తారు. జస్ట్ సీ ద బర్డెన్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద సొసైటీ. సో బట్ మీకు సర్విక్స్ క్యాన్సర్ ఉంటే ప్యాప్స్మియర్ అనేది ఎనీ గైనకాలజిస్ట్, ఈవెన్ గైనకాలజిస్ట్ కూడా అవసరం లేదు. ట్రైన్డ్ పీపుల్, నాన్ మెడికల్ పీపుల్ కెన్ డూ ప్యాప్స్మియర్. అండ్ మీకు ఇది అందుబాటులో, అన్ని చోట్ల అందుబాటులో ఉండే ఇది టెస్ట్ అది. అట్లానే మ్యామోగ్రామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అగైన్ యాజ్ ఏ పాలసీ గవర్నమెంట్ చెయ్యాలి అంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ కాస్ట్ అగైన్ ఫర్ దమ్ బికాస్ ఆఫ్ ద నంబర్స్. సో యాజ్ పర్ ద గైడ్లైన్స్ మనం చూసుకుంటే 40 to 45 years ఏజ్ వచ్చిన దగ్గర నుంచి
ఎవ్రీ ఇయర్ కానీ 2 years కానీ డిఫరెంట్ సొసైటీస్ కొంచెం అటు ఇటుగా ఇస్తాయి గైడ్ లైన్స్. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఇన్ 2 years మ్యామోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనకున్న 140 crores లో 30% యూ టేక్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. ఓకే, మనకు ఒక 40 years అనుకుంటే ఈవెన్ యూ కెన్ కట్ డౌన్ టు సే అరౌండ్ 50 crores. వాళ్ళలో మెయిల్ తీసేస్తే 25 crores కి 30 crores కి. ఇమాజిన్ ఎవ్రీ ఇయర్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ మ్యామోగ్రామ్, హౌ మచ్. బట్ ఇఫ్ యూ గో టు వెస్టర్న్ సొసైటీస్, అక్కడ ఇల్లిటరేట్ పీపుల్ కూడా వాళ్ళకి అది అలా గ్రైండ్ అయి ఉంటుంది. దగ్గర గో ఫర్ స్క్రీనింగ్. సో ఖచ్చితంగా స్క్రీనింగ్కి వెళ్తారు, పికప్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 60% ఆఫ్ దెమ్ 2 centimeters ఆర్ లెస్ దాన్ 2 centimeters లో పికప్ అవుతుంది లీజన్. మ్యామోగ్రామ్ లో కానీ సెల్ బ్రెస్ట్ లో కానీ ఏదో ఒక విధంగా పికప్ అవుతుంది. సో మీకు బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1లో మనకి ఎవరన్నా వచ్చారు అంటే 5 years, యూజువల్గా ఎనీ క్యాన్సర్కి 5 years ఈజ్ ద కట్ ఆఫ్ థింగ్. లైక్ మేము చెప్పాలి అంటే 5 years ఫిగర్స్ కోట్ చేస్తూ ఉంటాం. సో అది 90 to 93% క్యూర్ రేట్. మళ్ళీ నాకు కొంత తెలిసేమో, కానీ ఇప్పుడు 5 years అంటే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 5 ఏళ్ళు సర్వైవ్ అవడం అనేది. 5 ఏళ్ళు జబ్బు తిరగబెట్టకుండా ఉంటే, జబ్బు తిరగబెట్టకూడదు. అట్ ది ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్ నుంచి 5 years జబ్బు తిరగబెట్టకపోతే వాళ్ళకి మేము దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఫర్ అస్. అండ్ ఇన్ ట్రూ సెన్స్ మాట్లాడితే ఫర్ అస్ ఇట్ ఈస్ లైఫ్. సో ఈ రోజు మేము ఎవరికైనా ట్రీట్ చేస్తే వాళ్ళ జీవితకాలంలో వాళ్ళకి జబ్బు మళ్ళీ తిరగబెట్టకుండా ఓల్డ్ ఏజ్ తోటో ఇంకొక రీజన్స్ తోటో చనిపోవాలి, కానీ క్యాన్సర్ తోటి చనిపోవాలి. సో 5 years వరకు జబ్బు తిరగబెట్టకపోతే ఆఫ్టర్ 5 years తిరగబెట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 5% ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ యూజువల్గా కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ కింద తీసుకుంటాం. మళ్ళీ ఎందుకు వచ్చింది అనేది అసలు తిరగబెట్టిందా, మళ్ళీ ఫ్రెష్ ఇన్సిడెంట్స్ చూడాలి. తిరగబెడతాయి కొంతమందికి, బట్ ఆ నంబర్స్ చాలా తక్కువ. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా పికప్ చేస్తే ఏంటంటే సక్సెస్ రేట్ మీకు 92 to 93% అనేది హ్యూజ్ సక్సెస్ రేట్ అది. బట్ మనకి వచ్చే టైంకి ఏంటంటే వేరియస్ రీజన్స్. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసే టైంకి ఇప్పటికి చాలా మారుతుంది. సో ఆ స్టిగ్మా చాలా వరకు తగ్గింది. ఇంతకుముందు అప్పుడున్నంత ఇది లేదు. పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ స్క్రీనింగ్ ఇవన్నీ వస్తున్నాయి. నౌడేస్ వీఆర్ ఆల్సో సీయింగ్ స్మాల్ సైజ్ ఇది. బట్ ఈవెన్ దెన్ ఇప్పటికీ కూడా బిగ్ లంప్స్, స్కిన్ అల్సరేషన్ తోటి, బిగ్ లంప్స్ తోటి ఇట్లా వస్తూ ఉంటారు. వన్స్ ఇఫ్ దే హ్యావ్ స్కిన్ అల్సరేషన్ మీన్స్ స్టేజ్ 3. అండ్ వాట్ ఎవర్ వీ డూ స్టేజ్ 3 సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 35-40%. అంటే ఇప్పుడు వాళ్ళకి లంప్ ఎంతో కొంత వాళ్ళు నోటీస్ చేసి కూడా వాళ్ళు చాలా నాళ్ళు వెయిట్ చేసి కానీ రాలేదు అనేది చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అది ప్రాబ్లం అని తెలియదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏదో మామూలు గడ్డ అనుకుంటారు. మూడవది చెప్పడానికి ఇబ్బంది పడతారు ఫ్యామిలీ మెంబర్స్కి. ఫోర్త్ది వాళ్ళకి చెప్పి అన్నీ ఖర్చు పెట్టించుకునేందుకు, ఇట్లా వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నిటి వల్ల కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది దో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ యాజ్ ఫర్ గైడ్ లైన్స్, బట్ ప్రతి ఉమెన్ అంటే మహిళ వాళ్ళ బ్రెస్ట్ గురించి దే షుడ్ నో అబౌట్ దేర్ ఓన్ బ్రెస్ట్, ఎట్లా ఉంది ఏంటి ఎలాగా ఉంది. సో అది మీకు ఆఫ్టర్ 25 ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎవ్రీ మంత్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉన్నప్పుడు ఫ్లో ఆగిన తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఏంటంటే పీరియడ్లో కొంచెం టెండర్గా ఉంటుంది బ్రెస్ట్, దే మైట్ మిస్. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు మిస్ అవ్వకుండా ఫస్ట్ అది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలని చెప్తావా? సో పీరియడ్స్ అయిపోయిన తర్వాత 6th డే ఆర్ 7th డే బ్రెస్ట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఏంటంటే చిన్న చిన్న లంప్స్ అలా గడ్డలు ఏమన్నా కూడా మిస్ అవ్వకుండా ఉంటాం అనమాట ఆ టైంలో. సో మనం ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా ఎప్పుడు చేయకూడదు. ఓకే, మనం ఎప్పుడు పామ్ ఆఫ్ ద ఫింగర్స్ ఫ్లాట్ పెట్టి సర్క్యులర్ మోషన్లో ఏదో క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులర్ మోషన్లో 12 o'clock దగ్గర స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ 12 o'clock దగ్గరకు రావాలి. సో స్లోగా సర్క్యులర్ మోషన్స్తో సో ఇలా చేస్తే సో వీ డోంట్ మిస్ ఎనీ థింగ్ అనమాట. వన్స్ సర్క్యులర్ మోషన్ అయిపోయిన తర్వాత నిపిల్ ఏరియా కాంప్లెక్స్ దగ్గర అక్కడ కూడా చేసుకోవాలి సెంటర్లో. ఓకే, ఎందుకంటే దాని కింద వచ్చే క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయి, దాని కింద వచ్చే గడ్డలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో అది కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, సర్క్యులర్ మోషన్లో కంప్లీట్గా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అరౌండ్ 18 years or 20 years దగ్గర స్టార్ట్ చేస్తాం మనం. అంటే 18 years మామూలుగా స్క్రీనింగ్ అయితే కనుక 40 years అప్పుడు స్టార్ట్ చేస్తాం మామూలుగా. యాజ్ పర్ ద షెడ్యూల్ అబౌవ్ 40 years ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ ఎ మ్యామోగ్రామ్ ఎవ్రీ ఇయర్. సో ఆ ముందు రావాల్సిన క్యాన్సర్స్ అంటే వి సీ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ బట్ ఇన్సిడెన్స్ ఈస్ లెస్. అందుకని చెప్పి స్క్రీనింగ్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఎప్పుడు మనం ఇంకా ముందు మ్యామోగ్రామ్ ఇంకా ఎవరైనా వచ్చి సార్ మా మదర్కి ఉంది క్యాన్సర్, లేకపోతే మా అమ్మమ్మకి ఉంది క్యాన్సర్, మా రిలేటివ్స్లో ఉంది క్యాన్సర్, ఎప్పుడు చేసుకోవాలి క్యాన్సర్ టెస్ట్ అని చెప్పి చాలామంది వచ్చి అడుగుతారు. అలా ఇంట్లో కనుక హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కనుక వి స్టార్ట్ ఎర్లీ అనమాట. 25 yearsకే మనం స్క్రీనింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే ఎర్లీగా ఉన్నప్పుడు జస్ట్ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తాం అనమాట. ఎందుకంటే మ్యామోగ్రామ్ అనేది డెన్స్ బ్రెస్ట్ అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు బ్రెస్ట్ అనేది డెన్స్గా ఉంటుంది, ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది, గ్లాండ్యులర్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మ్యామోగ్రామ్ అంత పనిచేయదు అనమాట. సో ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కానీ చేస్తాం యూజువల్గా 25 years నుంచి స్టార్ట్ చేసి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం కొన్ని జీన్స్ ఉంటాయి అనమాట, ఫ్యామిలీ రిలేటెడ్ హెరిడిటరీ జీన్స్ ఉంటాయి అనమాట. అవేమైనా పాజిటివ్ వస్తే కనుక ఎర్లీగా 25 yearsకే మనం స్టార్ట్ చేసుకుంటాం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ ఏజ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎర్లీగా మనం 25 yearsకే స్టార్ట్ చేస్తాం. అదర్వైజ్ ఏంటంటే నార్మల్ వితౌట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఏంటంటే 40 years అప్పుడు స్టార్ట్ చేసుకుంటాం. సింపుల్ ఎక్స్రే అది, వితౌట్ ఎనీ పెయిన్ పెద్ద ఏమి ఉండదు. ఓకే, సింపుల్ ఎక్స్రే. దానివల్ల చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు సార్ రేడియేషన్ వస్తుందా, రేడియేషన్ వల్ల మళ్ళీ క్యాన్సర్ అంటున్నారు అంటే వెరీ లెస్. దానివల్ల రిపోర్ట్ అయిన కేసులు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ. దానివల్ల సేఫ్ ప్రొసీజర్, ఇట్ కెన్ బి డన్ ఎవ్రీ ఇయర్ సేఫ్లీ అనమాట. సో దాంతోపాటు మన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఏదైతే చేస్తామో అట్ ద సేమ్ టైం సర్విక్స్ కూడా 30 years అప్పుడు స్టార్ట్ చేస్తాము. వీ డి నాట్ డూ ఎవ్రీ ఇయర్ సర్విక్స్కి అయితే, వన్స్ ఇన్ 3 years ప్యాప్స్మియర్ అని ఉంటుంది, సింపుల్ టెస్ట్ విచ్ ఈస్ డన్ విత్ ఇన్ ఎ మినిట్. ఓకే, ఒకసారి మనం చేసిన తర్వాత అది కనుక నెగిటివ్ వస్తే కనుక మళ్ళీ 3 years తర్వాత రిపీట్ చేసుకోవాలి. అంటే మధ్యలో మనకి ఏమి బ్లీడింగ్ లాంటిది అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే వన్స్ ఇన్ 3 years ఈజ్ ఇనఫ్ అనమాట. కానీ ప్యాప్స్మియర్తో పాటు ఇంకొకటి డిఎన్ఏ టెస్టింగ్ అనుకో, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. హెచ్పివి అనేది వైరస్ అనమాట. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద సర్విక్స్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్ హెచ్పివి ఇన్ఫెక్షన్. సో హెచ్పివి డిఎన్ఏ అనే టెస్ట్ ఉంటుంది అనమాట. ప్యాప్స్మియర్ చేసేటప్పుడే హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉండదు, మనం అడిగితే చేస్తారు కంపల్సరీ. ఆ టెస్ట్తో పాటు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా ప్యాప్స్మియర్తో పాటు చేస్తే కనుక 2 నెగిటివ్ వస్తే కనుక వన్స్ ఇన్ 5 years చేసుకుంటే సరిపోతుంది మనం ఆ టెస్ట్. ఓకే, సో యూజువల్గా ఏంటంటే హెచ్పివి డిఎన్ఏ అనేది అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ అన్న మినిమం చేయించుకోవాలని చెప్తాము. సో అదొకటి. సో సర్విక్స్ క్యాన్సర్కి స్టార్టింగ్ ఫ్రమ్ 30 years we do every 3 years ప్యాప్స్మియర్ ఆర్ ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ వన్స్ ఇన్ 5 years అన్నమాట. మ్యామోగ్రామ్ ఏమో వన్స్ ఇన్
ఇయర్, వన్స్ ఇన్ ఇయర్, ఎవ్రీ ఇయర్ అబౌవ్ 40 years కంపల్సరీ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం పెద్ద పేట్ క్యాన్సర్లు, స్టమక్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. దానికి కూడా ఏంటంటే రికమెండేషన్స్ ఉన్నాయి. అబౌవ్ 50 years అంటే ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరికి మనకి చిన్న పేగు కానీ పెద్ద పేగులు కానీ క్యాన్సర్లు అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కనుక వీ స్టార్ట్ ఎర్లీ స్క్రీనింగ్ అనమాట. ఏమీ లేదు అంటే కనుక నార్మల్ జనరల్ పాపులేషన్లో యూజువల్గా ఏంటంటే 50 years దాటిన తర్వాత ఎవ్రీవన్ షుడ్ గెట్, ఈవెన్ అది మగవాళ్ళైనా అవ్వండి ఆడవాళ్ళైనా అవ్వండి, ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఒకసారైనా చేయించుకోవాలి. అది ఒకసారి చేయించుకున్న తర్వాత అది కనుక నార్మల్గా ఉంటే ఎండోస్కోపీ వన్స్ ఇన్ 5 years అండ్ కొలనోస్కోపీ వన్స్ ఇన్ 10 years కంపల్సరీ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే చాలా చిన్నగా ఉన్నప్పుడే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల, ఇనీషియల్గా సర్జరీ చేసుకోవడం వాటి వల్ల ఏంటంటే క్యూర్ రేట్స్ అనేవి ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఉంటాయి. చాలామంది చూస్తూ ఉంటాము, చాలామంది ఏదైనా యూజువల్గా రోజు మోషన్కి వెళ్తాం మనం. కొంతమంది ఏంటంటే సడన్గా ఒక 3-4 రోజులు మోషన్కి వెళ్తారు, తర్వాత టైట్గా వెళ్ళిందంటారు, టైట్గా అవుతుంది సార్ మోషన్స్ అంటారు, దాని తర్వాత సడన్గా లూజ్ మోషన్స్ అంటారు. అలా ఎప్పుడైనా ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం, అంటే రెగ్యులర్గా వెళ్ళే మనం నార్మల్గా వెళ్ళే మోషన్స్ అన్నా ఆల్టర్డ్ అంటే దానిలో ఏమైనా బ్లడ్ కానీ, అన్నింటిలో బ్లడ్ రావాల్సిన పనేం లేదు. ఓకే, సో కొంతమంది బ్లడ్ వస్తుంది అంటారు, కొంతమంది ఏమో నాకు సరిగ్గా మోషన్స్ అవ్వట్లేదు, కొన్ని రోజులు వస్తుంది కొన్ని రోజులు రావట్లేదు అలా అంటారు అనమాట. సో అవన్నీ కూడా ఏదైనా ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ దగ్గరున్న ఆంకాలజిస్ట్ దగ్గరికి కానీ ఎవరు జనరల్ సర్జన్ కానీ ఎవరికి దగ్గరికి వచ్చి కంపల్సరీ కంప్లైంట్స్ చెప్పి అట్లీస్ట్ మినిమం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటి చేయించుకుంటే అట్లీస్ట్ మనం గడ్ లెవెల్ ఉన్నా తెలుస్తాయి. ఇంకా దాన్ని బట్టి చూసి ఇంకా ఫర్దర్ టెస్ట్లు ఏమైనా కావాలనేది చేస్తాం అనమాట. కొలనోస్కోపీ కానీ ఎండోస్కోపీ. యూజువల్గా ఏంటంటే అల్ట్రాసౌండ్ వీటిల్లో చిన్న చిన్న గడ్డలు ఉంటే అసలు పికప్ అవ్వవు, అంటే దాంట్లో అసలు కనపడదు. అన్లెస్ అదర్వైజ్ సిటీ స్కాన్ చేస్తే కానీ చిన్న చిన్నవి మనకు బయటపడవు అనమాట. సో అలాంటి గడ్డలు ఏమైనా ఉంటే కనుక కంపల్సరీ ఎండోస్కోపీ కొలనోస్కోపీలు ఖచ్చితంగా బయటపడతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మోషన్ టెస్ట్. ప్రతి ఇయర్ 40 years దాటిన తర్వాత మోషన్ టెస్ట్ అనేది ఒకటి చేయించుకోవాలి. ఇది ఎందుకనంటే ఏదైనా చిన్న పుండ్లు ఉంటే, అంటే పొట్టలో కానీ పేగులో కానీ పుండ్లు ఉంటే ఆ పుండు నుంచి స్లోగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అది మన కంటికి కనపడదు. రోజుకి 1/2 ml లేకపోతే 1 drop ఉంటే కానీ కంటికి కనపడదు అనమాట. అదే మోషన్ టెస్ట్లో ఆ మోషన్ తీసుకొని టెస్ట్ చేస్తారు అనమాట. దాంట్లో ఏమైనా మనకి రక్త కణాలు ఏమైనా కనపడుతున్నాయా అని చూస్తారనమాట. సో అలా ఏమైనా ఉంటే కనుక దానిలో బ్లడ్ కనుక ఉంటే కనుక కంపల్సరీ ఎండోస్కోపీ కొలనోస్కోపీ కంపల్సరీ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తెలుస్తుంది అనమాట, మనకి రక్తం ఏమైనా పోతుందా తెలియకుండా బాడీలోంచి అనేది. సో ఎండోస్కోపీ కొలనోస్కోపీ అప్పుడు చేస్తారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి సార్ అడిగిన క్వశ్చన్కి ఒక చిన్న యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్. సో సార్ అన్నారు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయి సిమ్టమ్స్, లేట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అని. యూజువల్గా ఏంటంటే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఎర్లీగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి గడ్డలు కనపడడం కానీ అలా అవుతాయి అనమాట. లేకపోతే చర్మం అది గడ్డ వచ్చి చర్మానికి టచ్ అయితే సో చర్మం లోపలికి వెళ్ళడం, నిప్పులు వెనకాలకి వెళ్ళిపోవడం, మన నిప్పుల నుంచి బ్లడ్ కానీ ఏదో డిశ్చార్జ్ రావడం అలాంటివన్నీ అవుతాయి. అదే అడ్వాన్స్డ్, ఇంకా అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా గడ్డలు తగులుతూ ఉంటాయి అనమాట. అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ గడ్డ వేరే చోటకి పాకినప్పుడు ఎలా ఉంటుంది, సో అది పాకి చర్మం మీదకి వస్తే చర్మం మీద పుండు పడవచ్చు అప్పుడప్పుడు. అదే కనుక గడ్డ చాకులో లింఫ్ నోడ్స్ ఉంటాయి అనమాట. సో యూజువల్గా ఏంటంటే లింఫ్ నోడ్స్ ఏదైనా క్యాన్సర్ ఏదైనా బ్లడ్ వల్ల రక్త నరాల వల్ల వేరే చోటకి స్ప్రెడ్ అవ్వచ్చు, ఏదైనా లింఫ్ నోడ్స్ వల్ల వేరే చోటకి స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. సో కామన్గా ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అనేది చంకలో ఉన్న లింఫ్ నోడ్స్కి పాకుతుంది. సో అప్పుడప్పుడు ఏంటంటే పేషెంట్ సార్ నాకు రొమ్ములో గడ్డ ఏం లేదు, చంకలో చిన్న గడ్డ ఉంది, అది ఏంటి సార్ అని అంటారు అనమాట. సో అప్పుడప్పుడు ఏంటంటే ఆ క్యాన్సర్ గడ్డ లింఫ్ నోడ్స్ పాకడం వల్ల చంకలో కూడా గడ్డలు రావచ్చు అనమాట. సో చంకలో కూడా మనం పట్టుకున్నప్పుడు లింఫ్ నోడ్స్ తగులుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల చాలామంది వస్తారు. సో అలా పాకినప్పుడు ఏంటంటే లింఫ్ నోడ్స్ పాకితే స్టేజ్ 3 అంటాం అనమాట. అది దగ్గర చంకలో ఉన్న లింఫ్ నోడ్స్ పాకితే స్టేజ్ 3 అంటాం. సో అదే అప్పుడప్పుడు లివర్ పాకచ్చు, ఊపిరితిత్తులు ఇంకా
ఎక్కువ రోజులు డిలే చేస్తే ఊపిరితిత్తులకు కానీ లివర్కి కానీ అప్పుడప్పుడు ఎముకలకు పాకచ్చు, అప్పుడప్పుడు బ్రెయిన్కి పాకచ్చు, అప్పుడప్పుడు కొంతమంది జాండీస్తో వస్తారు, అప్పుడప్పుడు లివర్ పాకి జాండీస్తో వస్తారు తెలియక. సో అప్పుడు మనం అప్పుడప్పుడు కొంతమంది నడుము నొప్పితో వస్తారు. నడుము నొప్పితో వస్తే అప్పుడు నడుము నొప్పి చాలా మంది ఏంటంటే నడుము నొప్పికి ఎంఆర్ఐ అన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో నడుము నొప్పి నుంచి చాలా మంది వచ్చినప్పుడు రిట్రోస్పెక్టివ్గా మనం ఎందుకు వచ్చింది నడుము నొప్పి అని చూస్తే కొంతమంది చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడుతుంది. సో అలాంటప్పుడు బోన్ స్ప్రెడ్ అయితే దాని స్టేజ్ 4 అంటాం అనమాట. సో స్టేజ్ పెరిగే కొద్ది ఏంటంటే మన క్యూర్ రేట్స్ అనేవి చాలా తగ్గుతాయి. సో మనం క్యాన్సర్ క్యూర్ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది. ఎర్లీ ద డిటెక్షన్ బెటర్ ఇస్ ద క్యూర్ అనమాట. మీరు క్వశ్చన్లు అడగండి చెప్తాను, లేకపోతే ఇది పాఠం చెప్పడం బాగా. వ్యాక్సిన్స్ యాజ్ సచ్ ఒకటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీనివల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, మీకు 100 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తీసుకుంటే 100కి 70 ఈ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. సో ఇది అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి పిల్లలకి 9 years నుంచి 14 years మధ్యలో 2 డోసులు తీసుకోవాలి. సో తర్వాత హెపటైటిస్ బి వైరస్ గురించి యాక్చువల్గా ఇప్పుడు ఇట్ ఈస్ దేర్ ఇన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. మేము చదువుకునే టైంలో వచ్చింది. యాక్చువల్ దట్ మీన్స్ 1993, 94 ఆ టైంలో హెపటైటిస్ బి వచ్చింది. అంటే నా ఏజ్ వాళ్ళు అరౌండ్ 40 నుంచి అండ్ 50 ఆ ఏజ్లో వాళ్ళకి చిన్నప్పుడు ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో హెపటైటిస్ బి లేదు. సో ఎవరైనా అడల్ట్స్ ఇన్ కేస్ మీరు ఇమ్యునైజేషన్ కనుక చేసుకోకపోతే హెపటైటిస్ బి చేసుకోండి. ఇప్పుడు పిల్లలందరికీ అది వితౌట్ లైక్ మీరు పోలియో ట్రై చేసినట్టుగానే హెపటైటిస్ బి చేసేస్తున్నారు. హెపటైటిస్ బి ఉంది సార్, చాలా రోజులు హెపటైటిస్ బి ఉంది సార్, అసలు కనుక్కునేది ఏమి లేదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్, గవర్నమెంట్ ఇచ్చిన ఏపీ షెడ్యూల్లో అది ఉంది. హెచ్పివి వైరస్ కి అది కూడా అంటే కొంత కైండ్ ఆఫ్ ఏమంటారు కొంచెం ఏదో కాంట్రవర్సీ నడుస్తుంది. బట్ చేసుకోవచ్చు. మన ఇండియాలో మనకున్న ఫ్రీ స్పీచ్ కానీ మనకున్న దానికి కానీ కాంట్రవర్సీలు పెట్టడం చాలా తేలిక కాబట్టి ఇది ఈజీ. బట్ అది చేయించుకోవడం మంచిది. 9 to 14 years అంటే ఐడియా 9 to 14 years అనేది ఏంటంటే వెస్ట్రన్ పాపులేషన్ ఇది. వన్స్ మనకి పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే టీనేజ్ రాగానే దే విల్ బికమ్ వెరీ యాక్టివ్ సెక్చువల్లీ. సో ఐడియా ఏంటంటే సెక్చువల్లీ యాక్టివ్ అయ్యారంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ చాలా మందికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు న్యాచురల్గానే యాంటీబయాటిక్స్ రావచ్చు. కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్లోకి లీడ్ చేయవచ్చు. సో మనం వ్యాక్సినేషన్ చేసేది ముందే, ఆ ఎక్స్పోజర్కి ముందే చేసేది ముందే యాంటీబాడీస్ డెవలప్ అవటానికి అన్నమాట. సో అందుకని వాళ్ళ పాపులేషన్లో అందుకని వాళ్ళు 9 to 14 years అంటారు. బట్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ మన సొసైటీలో ఐ థింక్ 9 to 14 అయితే 2 doses అండ్ ఆఫ్టర్ దట్ అయితే 3 doses అవసరం అవుతాయి. సో మీకు అది బేసికల్గా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో చాలా స్టెయిన్స్ ఉంటాయి. సర్విక్స్ క్యాన్సర్ రావచ్చు, వాట్స్ని ఏమంటాం తెలుగులో యానల్ వాట్స్, పులిపిర్లు లాంటి పులిపిర్లు, వెరీ రేర్గా థ్రోట్ క్యాన్సర్స్ అండ్ బాయ్స్లో పెనైల్ క్యాన్సర్స్. సో ఇవన్నిటికీ అవి ఉంటాయి. సో బాయ్స్కి కూడా చేసుకోవచ్చు ఈ వ్యాక్సినేషన్, బాయ్స్కి కూడా ఇవ్వచ్చు. బట్ మనం మోర్ స్ట్రెస్ ఆన్ గర్ల్ చైల్డ్, ఎందుకంటే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, ఇన్సిడెన్స్ వైపు చూసుకుంటే
ఎక్కువ మంది దాని బారిన పడతారు కాబట్టి ఈ స్ట్రెస్ అండ్ గర్ల్ చైల్డ్, బట్ ఇద్దరికి చేయొచ్చు. ఒక ఏజ్ తర్వాత ఇంక దానికి అంటే అప్పుడు 2 కాదు 3 అనే మాట వచ్చింది, కానీ అసలు అంటే విత్ సింగిల్ సెక్షువల్ పార్ట్నర్ యాక్చువల్ ఇప్పుడు ఆ రకంగా ఈవెన్ దెన్ యూ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్. See, purely from the sense of pharma, they just want to drive it 45 years కూడా ఉంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, దినేష్ ఇంత ముందు మీకు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అన్నాను, అది చూసుకొని వాళ్ళు స్టిల్ ఇన్ఫెక్ట్ అవ్వలేదు అనుకోండి, దెన్ వ్యాక్సిన్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ సమ్మన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ మీన్స్ న్యాచురల్ యాంటీబాడీస్ వచ్చేస్తాయి. సో దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ వ్యాక్సినేషన్. ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ వ్యాక్సిన్ పనిచేయదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ఉన్న వ్యాక్సిన్ పనిచేయటం అంటే ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఏంటంటే యువర్ ఐడియా ఆఫ్ వ్యాక్సినేటింగ్ ఏంటి, ఆ వైరస్ ని ఇనాక్టివేట్ చేసి కిల్ చేసి దాని నుంచి ఒక యాంటీజెన్ ఏదో ప్రోటీన్ తీసి దానికి అగెనిస్ట్ గా చేస్తారు. ఆల్ వ్యాక్సిన్స్ అలాగే నడుస్తాయి. ఏదర్ పాలిసాక్రైడ్స్ అంటాం, లేదంటే ఈవెన్ వైరస్ ఒక్కొక్కసారి హోల్ వైరస్ ని విరులెన్స్ తగ్గించి చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఓరల్ పోలియో ఉందనుకోండి, లైవ్ ఎటిన్యూయేటెడ్ అంటాం. సో లైవ్ ఎటిన్యూయేటెడ్ అంటే వైరస్ ఈజ్ యాక్టివ్ బట్ ఇట్స్ విరులెన్స్ we have reduced the virulence. సో అంటే ఏంటి, దాని ప్రభావం డిసీజ్ ప్రభావం చూపించదు, బట్ ఇట్ ఈస్ స్టిల్ యూఆర్ ఇంజెక్టింగ్ ద వైరస్ ఇన్ టు ద బాడీ, సో దట్ బాడీ విల్ హ్యావ్ రెస్పాన్స్ టు దట్ వన్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. మనకి ఇంకా బాడీలో ఏంటంటే మనకి మెమరీ సెల్స్ ఫామ్ అవుతాయి. సో మెమరీ సెల్స్ అవి దే రిమెంబర్ లైక్ సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా అటాక్ ఉంటే కైండ్ ఆఫ్ నల్లిఫైడ్ అని. సో అట్లాగా కొన్ని వైరస్లకి ఓన్లీ పార్ట్ ఆఫ్ వైరస్ లేకపోతే ఒక పర్టికులర్ ప్రోటీన్ అలా తీసుకొని డెవలప్ చేస్తారు వ్యాక్సిన్స్ అన్ని. సో ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యారు అని అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు కరోనా వైరస్, ఏ వైరస్ అయినా, ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏదొచ్చినా కూడా మనకున్న వ్యాధి నిరోధక శక్తితోటి మనకు ఆల్రెడీ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఓన్లీ ప్రాబ్లం విత్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏంటంటే ఎవ్రీ 6 months దాని స్ట్రక్చర్ మారిపోతుంది. సో అందుకని మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది ఉండదు. ఇప్పుడు ఇవేమి స్ట్రక్చర్ మార్చుకునే వైరస్లు కావాలి. సో అందుకని మనకి ఇన్హెరెంట్ న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు వ్యాక్సిన్ చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉంటుంది. అది కష్టం మేడం, ప్యూర్ సైంటిఫిక్ క్వశ్చన్. I really don't know, but I can check and tell you ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అన్నది. బట్ యూజువల్గా ఇప్పుడు ఈ డోస్ ఏంటంటే ఇప్పుడు మనకి 3 doses ఉన్నాయి కదా, either 1 is 0 and 6 months. If you are going for 3 doses, 0, 2 and 6 months. So that means essentially probably by 6 months time you are, logically speaking, I don't know the scientific answer, logically speaking you are going to get probably in 6 months time. బట్ మనకి ఏంటంటే ఈ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈవెన్ కోలాన్ క్యాన్సర్, పెద్దపై క్యాన్సర్ కూడా మీకు once in 10 years కొలనోస్కోపీ చెప్తుంది. మీకు వేరే డిసీజెస్ లా కాకుండా ఇవి అంటే నేను అన్నీ చెప్పట్లేదు, మళ్ళీ ట్రూ సెన్స్ అన్నీ తీసుకోవద్దు. లుకీమియాలు ఉన్నాయి అనుకోండి, విత్ ఇన్ నో టైం వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీకు సర్విక్స్ క్యాన్సర్ కానీ కోలాన్ క్యాన్సర్ కానీ ఇవన్నీ రావటానికి మీకు ఫస్ట్ ఈవెంట్ ఒక కణంలో అది నార్మల్ కణం కాకుండా అబ్నార్మల్ కణం అయిన దగ్గర నుంచి మనకి సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవ్వడానికి పట్టే టైము 8 to 10 years ఉంటుంది. ఈవెన్ కోలాన్ క్యాన్సర్లో కూడా అంతే ఉంటుంది. సో అందుకని ఏంటంటే 50 years దాటిన తర్వాత ఇప్పుడు కొలనోస్కోపీ, once in 10 years కొలనోస్కోపీ, స్టూల్ అక్కడ బ్లడ్ లీక్ అవుతుందో లేదు చూసుకోవటానికి. సో ఓన్లీ ప్రాబ్లం మనకి ఇండియన్ సొసైటీలో ఏంటంటే ఐ రిమెంబర్ నేను 2002 నాది MBA అయిపోయింది. అప్పుడే జస్ట్ అప్పుడు సౌమ్యాపూర్లో. సో యాజ్ యంగ్ గ్రాడ్యుయేట్ మా పేరెంట్స్ ఇద్దరిని తీసుకొచ్చి నేను అన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయించాను.
సో గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, సో ఇద్దరికి 3,000 6,000 అండి. మా నాన్న నన్ను తిట్టలేదు, నువ్వు నేను ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి 6,000 తగలెట్టేసేవారు నువ్వు. సో సో వాళ్ళకి ఏంటంటే చదువుకొని డబ్బులు వృధా చేస్తున్నారు కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ హౌ డిఫికల్ట్ టు ఎర్న్ దట్ 6,000. సో ఇప్పుడు ఏంటంటే కొలనోస్కోపీ అనేది ఏంటంటే ఇన్వాసివ్ ప్రొసీజర్. ఇప్పుడు మ్యామోగ్రామ్ అనుకోండి ఏమీ ఉండదు, వెళ్ళి చేయించుకుంటారు, స్కాన్ చేయించుకుంటారు. కొలనోస్కోపీ అనే వరకు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు లోపల పైప్ పెట్టి చేస్తారు. అందరూ ఇష్టపడరు చేయించుకోవటానికి. బట్ ఐ థింక్ ఆ బ్యారియర్స్ని కనుక మనం ఓవర్కమ్ అయితే ఇట్స్ వర్త్ గెటింగ్ దట్ ఆఫ్టర్ 50 once in 10 years చేసుకోవటం అనేది. సో అది కొంచెం యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది ఇప్పుడు మనకున్న సొసైటీలో. Not only female cancers, but the body is exposed to few girls. These are communicated to the అవును, అతను ట్రాన్స్మిట్ చేస్తారు కదా. సో బాయ్స్ కూడా ఎస్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మేము అడవి నెక్కలలో దాన్ని అలా పేరెంట్స్ అందరికి ఇలా చెప్పి యాక్చువల్గా వీ హ్యావ్ ఎంకరేజ్డ్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు గెట్ అన్నట్టుగా చెప్పి చేసాం. దేర్ ఆర్ ఫ్యూ కిడ్స్ టు వాట్ అంటే మనం మ్యాండేట్ చేయలేదు, బట్ అట్ ద సేమ్ టైం యాక్చువల్లీ and with this boy and girl. Before undergoing intercourse, first the girl, because they do, parents are taking care of the girls and all. It is mandatory before undergoing first intercourse, at least 1 year. అంటే అదే మేడం, ఇప్పుడు మనకేంటంటే మనకి మీకు ఇప్పుడు బయట నుంచి వచ్చినాయి 2 ఉన్నాయి మేడం. ఎంఎస్డి కంపెనీది అండ్ జిఎస్కే అనుకుంటా. సో ఎంఎస్డిది మీకు 2,000-3,000 ఉంటుంది మేడం ఖరీదు. సో 3,000 రూపాయలు మీకు 2 ఇంజెక్షన్స్ కానీ 3 ఇంజెక్షన్స్ కానీ అంటే 6,000 to 9,000. హౌ మెనీ ఫ్యామిలీస్ కెన్ ఎఫర్డ్, అది ప్రాబ్లం. సో రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనం ఈ ఫోరంలో మాట్లాడుకునే కావు. ఇండియన్ కంపెనీ ఉంటే ఏదో ఒకటి జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సేమ్ దిస్ ఎంఎస్డి వ్యాక్సినే మీ యుఎస్లో ఎఫ్డిఏ అప్రూవ్డ్ వ్యాక్సిన్. ఇది ఎఫ్డిఏ అప్రూవ్డ్ వ్యాక్సిన్ అయితే గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇండియాలో ఖమ్మం జిల్లాలో, ఖమ్మం ఒకటను ఇంకొక 2 districts ఎంచుకొని ఖమ్మం జిల్లాలో అందరు పిల్లలకి వేయటానికి మొదలెట్టారు. 2 పిల్లలు చనిపోయారు. దిస్ ఈజ్ సమ్ టైమ్ బ్యాక్, ప్రాబ్లీ డికేడ్ ఆర్ 15 years బ్యాక్. అప్పటికి ఇది ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకే, మనకి ఉన్న దట్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ they do, instead of going into the real root cause for these deaths అనే దానికన్నా కూడా మన ఇండియన్ పాపులేషన్ మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, మన గినీ పిగ్స్ లాగా వాడుకుంటున్నారు, అది ఇవి అని చెప్పేసి గోల్ చేసి ఇట్ వాస్ ఫోర్స్డ్ టు స్టాప్ బై పొలిటికల్. సో ఇప్పుడు యాక్చువల్గా జనరిక్ వర్షన్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు 6 months బ్యాక్. సో బట్ హిమాచల్ ప్రదేశ్లోనే ఎక్కడో కొంచెం ఇట్లానే సమ్ లిటిగేషన్ స్టార్ట్ అయ్యి దాన్ని హోల్డ్ చేశారు. సో అందుకని ఇట్స్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఏరియా. బట్ స్టిల్ అంటే యాజ్ ఎ మెడికల్ పీపుల్ మనకి అలా అనిపిస్తుంది, ఇది ఆల్రెడీ అప్రూవ్డ్, దీనికి ఇలా చేశారు అని. బట్ ఈచ్ ఇండివిజువల్ వాళ్ళ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, వాళ్ళు హౌ దే లుక్ ఎట్ ఇట్ ఈస్ డిఫరెంట్. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న 15 years ago కూడా హెచ్పివి వ్యాక్సిన్
through Gates Foundation. They have given it free. Just imagine that it is 2000 cost ఉంటే ఆ రోజు ఎంత చూడండి. అటు వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద 2 డిస్ట్రిక్ట్స్ ఎంచుకున్నారు. ఒకటి ఖమ్మం, ఇంకొకటి వేరే ఏదో డిస్ట్రిక్ట్ ఎంచుకున్నారు. సో అది అంటే అది అలాగా ఒక్కొక్కసారి మన కంట్రోల్ లేకుండా పోతుంది. అందుకని యూ కెనాట్ మ్యాండేట్ ఎనీవన్, ఓన్లీ జస్ట్ గివ్ దెమ్ ఇన్ఫర్మేషన్. ఇందులో బయట వాటిలో అంటే ఇప్పుడు 9 కూడా ఉంది మేడం. 9 వారెంట్ ఇట్ ఈస్ 4 ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇది. 9 అనేది ఇంకా మనకి మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆ స్టైల్స్, కానీ 4 ఈజ్ గుడ్ వన్. 9 కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ స్ట్రెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రెయిన్స్. 16 and 18 are 16, 18, 32, 33 సార్ క్వార్టర్లెంట్ అయితే. 9, 11, 16, 9, 11, 16, 18 are quarterlent. 9 11 అంటే ఇంకా 31, 35 33 అలాగా. అవన్నీ మైనర్ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేయడానికి. మెయిన్ క్యాన్సర్ రిలేటెడ్ ఇవైతే కనుక 16 and 18. బైవలెంట్ కూడా ఉంది, ఓన్లీ సర్విక్స్ క్యాన్సర్ పనిచేస్తుంది. సర్విక్స్ క్యాన్సర్ పనిచేస్తుంది. అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే డేటా స్టాటిస్టిక్స్ వీటితో మీరు ఎదురుగా పెట్టి ఆ డెసిషన్ ఏదో మీరు చేయండి అంటే యాజ్ ఇండియన్ పీపుల్ వి లుక్ ఫర్ డాక్టర్స్ టు గివ్ రీజనబుల్ సజెషన్స్ ఆర్ లైక్ ఒక ఆల్మోస్ట్ లైక్ there is a lot of trust on the doctor part. Doctor ఊరికే ఇన్ఫర్మేషన్ చెప్పి డెసిషన్ అంతా మెయిన్ చేసుకోవడం అనేది వెస్టర్న్. that's not the way we do here. Correct, but it is gone long back, అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే చిరంజీవి హ్యాస్ డన్ హౌ మచ్ డ్యామేజ్ టు అస్. ఐ టెల్ యూ, ఒక స్టాలిన్ సినిమా తీసి ఎంత డ్యామేజ్ చేశారంటే, recently we had one experience. Patient was treated outside, extensively treated. Brain లో వచ్చాయి, ఫిట్స్ వచ్చాయి, అన్కాన్షియస్. యూజువల్గా మా డిక్టమ్ ఏంటంటే అవుట్ సైడ్ ట్రీటెడ్ పేషెంట్ వీ డోంట్ ఎంకరేజ్. బట్ మిడిల్ ఆఫ్ ద నైట్ సీజర్స్ తోటి వచ్చారు. సో కాన్షియస్ స్టేబుల్గా ఉంటే పంపించుండే వాళ్ళం బయటికి, అది వేరే విషయం. సో అడ్మిట్ చేసాము, సర్వీస్ ఇచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్కి ఐ డోంట్ నో, వన్ ఆఫ్ ద అటెండర్ మాకు చిరంజీవి సినిమాలు చూపిస్తున్నారు. talking is different, idealistic things are different, and the kind of things what you have to face and experience day to day is entirely different. అంటే చిరంజీవి సినిమా చూపిస్తున్నారంటే దాని అర్థమైంది. స్టాలిన్ సినిమా మీరు చూసి ఉండలేదేమో సార్. ఆ స్టాలిన్ సినిమాలో ఏంటంటే బేసిక్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళకి ఎంపేషన్ పెట్టి డబ్బులు కట్టించుకుంటారు. ఠాగూర్ సినిమా, ఠాగూర్ సినిమా అది కూడా చూడలేదు. సో అది సో అట్లాగనమాట. we have shifted them out. Same day we said we are not going to take this shift. So sir, as a doctors కి మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయేమో కానీ కొంతమంది ఫీజు కట్టించుకోకుండా అడ్మిట్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. No, I am not going into integrities, ma'am. Society అన్నాక I just generalize it, okay? Yeah. Don't take it in a true sense, okay? See, డాక్టర్స్ ఎక్కడి నుంచి బయట నుంచి రాలేదు, పై నుంచి రాలేదు. వీఆర్ పార్ట్ ఆఫ్ యూ. మీరు ఎలా ఉంటారో మేము అలాగే ఉంటాం. సో ఇప్పుడు మాలో చెడ్డాడు ఉన్నాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఈ చెడ్డాడు? మనందరిలో నుంచి వచ్చాడు. సో అది గుర్తుపెట్టుకోండి. సో అందుకని డోంట్ గో ఇన్ టు ద ఇన్సిడెంట్స్, ఓకే? ఇన్సిడెంట్స్ విల్ బి దేర్, మెనీ ఇన్సిడెంట్స్ విల్ బి దేర్. సో ఇట్ ఈస్ ఒక పర్సన్ ఒకలాగా ఉన్నాడంటే ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్ సొసైటీ, నాట్ ద డాక్టర్స్ కమ్యూనిటీ. ఓకే, మీరు మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు,
So of course we are deviating from the main course. Okay, so adi untadi. How many of us are paying taxes regularly? So we try to avoid taxes. Okay, just because we have 101 reasons. Idu adintadu, idintadu, idi corrupt people ki alladఅనేది. So it reflects in every aspect of our life. మనం ఎలా ఉన్నాం ఇంకా ఇంకొక రకమైన క్యాన్సర్ చేస్తే మామూలుగా పిల్లల్లో ఎక్కువగా తరచుగా పిల్లలు ఏదో జ్వరం వస్తూ ఉంటుంది, నేసి పడిపోతూ ఉంటారు, తినరు. ఇది ఏంటి, ఎలా చూడాలి? అవి తరచుగా జ్వరం రావడం అనేది ఒక సిమ్టమ్ అవ్వచ్చు. ఒకటేంటంటే ఫ్రీక్వెంట్ ఫీవర్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్స్, కాజ్ తెలియకుండా రిపీటెడ్ ఫీవర్స్ అనేది డెఫినెట్గా వన్ కన్సర్న్. మనకి రీజన్ తెలియకుండా మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడి ఫ్రీక్వెంట్గా రావడం అనేది ఖచ్చితంగా ఒక కన్సర్న్. వెంటనే కలవటం, డాక్టర్స్ని కలవటం, బ్లడ్ టెస్ట్లు అనేవి చేయాల్సి ఉంటుంది. అంటే ఒకటమ్మా అది ఐ నో దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ బికాజ్ పిల్లలు ఉంటారు మనకి, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ పిల్లలకి రిపీటెడ్గా ఈ జలుబులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, అది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. బట్ యూ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ పీడియాట్రిషియన్. ఓకే, దే ఆర్ ద బెస్ట్ జడ్జ్ మీకు వెన్ టు గో ఫర్ బ్లడ్ టెస్ట్ ఏంటి అన్నది. ఎందుకు అంటే సీజనల్ ఫీవర్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ సీజనల్ ఫీవర్ మనం టెన్షన్ పడలేము. ఎస్, ఇప్పుడు మీకు ట్రూ సెన్స్లో తీసుకుంటే మీకు 1,00,000 మందిలో ఎంతమందికి వస్తుంది బ్లడ్ క్యాన్సర్? 2 నుంచి 3. సో 2-3కి మనం ప్రతి ఫీవర్ని మనం టెన్షన్గా తీసుకోలేము. మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఫ్రీక్వెంట్ ఫీవర్స్తో పాటు అలిసిపోవటం, ఇంతకుముందు యాక్టివ్గా ఆడుకునే పిల్లలు ఆడుకోలేకపోవటం, టైర్డ్నెస్, బోన్ పెయిన్స్, ఎస్పెషల్లీ నైట్ ఎక్కువ పెయిన్స్ చెప్పడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు సింపుల్ బ్లడ్ టెస్ట్ మీకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేస్తారు. ఒక్కోసారి జ్వరం వచ్చిపోతా ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఇట్స్ కంటిన్యూస్ ఆన్గోయింగ్ థింగ్ అనమాట. కాళ్ళు నొప్పులు అంటా ఉంటారంటే అది మీకు ఇండివిజువల్ ఏది ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కలాగా చూడొద్దు. ఓకే, ఇప్పుడు పిల్లలు ఆడుకొని వస్తూ ఉంటారు, అన్ని ఎగురుతారు, గెంతుతారు, అన్ని వస్తారు, వాళ్ళ కాళ్ళు నొప్పులతో అంటే ఉండదు. ఇప్పుడు మన స్కూల్లో ఇక్కడ మట్టిలో ఆడతారు, అన్నీ ఉంటాయి. చిన్న చిన్న లింఫ్ నోట్స్ మీరు స్కూల్లో ఉన్న పిల్లలందరినీ మా చేత ఎగ్జామిన్ చేస్తే అందరికీ చిన్న చిన్న లింఫ్ నోట్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్. సో అన్నిటికీ మనం టెన్షన్ పడలేము. సో బేసిక్గా ఏంటంటే మీకు తెలుస్తుంది యాజ్ ఏ పేరెంట్ మీరు చైల్డ్ ఎలా ఉన్నారు. ఇది ఈ ఫీవర్స్ మీకంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం, ఫీవర్ తగ్గిందంటే మనం టెన్షన్ పడాల్సి ఉంటుంది. ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఫీవర్ తగ్గకుండా అలా వస్తూ ఉంటే ఎస్ డెఫినెట్లీ కన్సర్నే. దానితో పాటు ఇవన్నీ అసోసియేటెడ్ పళ్ళమ్మటి రక్తం రావటం కానీ, ఎక్సెసివ్ టైర్డ్నెస్, చక్కగా గెంతుతో ఆడుతూ ఉండే పిల్లలు ఆడుకోలేకపోవటం, అలసిపోవటం ఇట్లాంటివి కానీ, బోనీ పెయిన్స్ ఇవి ఉంటే ఖచ్చితంగా పెద్ద గడ్డలు ఏమన్నా వస్తూ ఉంటే వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. పెద్ద టెస్ట్ కూడా ఉండదు, ఓన్లీ ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సరిపోతుంది. దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. వైరల్ ఫీవర్స్ అయితే అంటే మామూలుగా వైరల్ ఫీవర్స్ అన్నిటికన్నా నీరసం అనేది పోస్ట్ వైరల్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి వైరల్ ఫీవర్ వస్తుంది సార్, ఒక 3 days 4 days 5 days ఉంటుంది. ఫీవర్ సెటిల్ అయిపోయి చైల్డ్ కొంచెం నీరసంగా ఉన్నది ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. లైక్ మనకి లేదు మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది, మళ్ళీ ఏదో యాంటీబయాటిక్స్ ఇచ్చాము, మళ్ళీ ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ అట్లా వచ్చింది అంటే మనకి యూజువల్గా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అడల్ట్స్ కూడా సేమ్ సిమ్టమ్స్ సార్, సేమ్ సిమ్టమ్స్.
So they have to be careful. సో బ్లడ్ క్యాన్సర్స్ వి డోంట్ టాక్ మేడం. సి వై వి డోంట్ టాక్, సి మనం ఎప్పుడైనా సరే ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో మనం మాట్లాడుకునేటప్పుడు కామన్ క్యాన్సర్స్ మాట్లాడుకోవాలి. సి దేర్ ఇస్ నో సింగిల్ సిమ్టమ్ మీకు ఇది ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉందని కానీ, లేకపోతే ఇది లేకపోతే మీకు ఖచ్చితంగా క్యాన్సర్ లేదని చెప్పడానికి ఏమీ లేదు. సో అందుకని మీకు ఆ కామన్ కొన్ని ఒక 10-15 చెప్పింది మీకు, అది దాంట్లో ఏ ఇబ్బంది అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ప్రివెంటబుల్ కాదు, అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే వెళ్ళి కన్సల్ట్ అవ్వడానికి. అది మేడం నో మేడం, హిస్టెక్టమీ చేస్తే పార్ట్ ఆఫ్ యూట్రస్ దే రిమూవ్ సర్విక్స్. ఓన్లీ సబ్ టోటల్ హిస్టెక్టమీ అనేది ఒక, ఇప్పుడు నవడేస్ ఎవరు చేయట్లేదు సబ్ టోటల్. మేము చదువుకునే రోజుల్లో సబ్ టోటల్ హిస్టెక్టమీస్ ఉంది. అంటే ఏంటి, ఓన్లీ అప్పర్ పార్ట్ తీస్తారు, లోయర్ పార్ట్ ఉంటుంది, వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ టోటల్ హిస్టెక్టమీ చేస్తే మొత్తం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద గర్భసంచి మీ 2 సర్విక్స్. సో మీకు టోటల్ హిస్టెక్టమీ చేసినప్పుడు మొత్తం తీసేస్తారు. సో అవసరం ఉండదు. మ్యామోగ్రామ్ చేసినప్పుడు ఏం సెల్స్ అన్నారు? మైక్రో క్యాల్సిఫికేషన్స్ మ్యాక్రో క్యాల్సిఫికేషన్స్? మైక్రో క్యాల్సిఫికేషన్స్ అగైన్ కన్సర్న్ ఫర్ అస్. మ్యాక్రో క్యాల్సిఫికేషన్స్ క్యాన్సర్ లక్షణం కాదు, ఏముండవు. మైక్రో క్యాల్సిఫికేషన్స్ వాటికి ఏం కరగడానికి అట్లాగే మందులు ఉండవు. మైక్రో క్యాల్సిఫికేషన్స్ ఉంటే కనుక దాన్ని మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఏమి అవసరమైతే, ఒకవేళ లంపు దొరికితే ఓకే, లంపు దొరకలేదు అనుకోండి దాన్ని మార్చేసి దాని నుంచి బయాప్సీ చేస్తాం. బయాప్సీలో కూడా ఏమి రాలేదనుకోండి ఆ ఏరియా మొత్తం రిమూవ్ చేసి సర్జరీ చేసి దాన్ని పంపిస్తాం. బట్ మ్యాక్రో క్యాల్సిఫికేషన్స్ కి అలా వరి అవ్వాల్సిందే లేదు. ఏముండవు మేడం, మెడిసిన్స్ ఏముండవు. గర్భసంచి రిమూవ్ చేస్తే సర్విక్స్ కూడా రిమూవ్ అవుతుంది మేడం, ఉండదు. మ్యాక్రో క్యాల్సిఫికేషన్స్ కి మందులు లేవు. ఒకవేళ మందులు ఏమైనా ఉన్నా కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఇచ్చే మందులే కానీ కరగడానికి కాదు. అప్ టు 70. బేసికల్ గా ఏంటంటే మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్ని కూడా కొంత ఫైనాన్షియల్, కొంత మల్టిపుల్ థింగ్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సమ్మన్ ఈజ్ యాక్టివ్ అయి ఉన్నప్పుడు దే కెన్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో దే కెన్ గెట్ ఇన్ టచ్. ఇప్పుడు ఎందుకు వాళ్ళు 70-75 అలా పెడతారు అంటే, మీకు 70-75 లో రాలేదనుకోండి, అక్కడి నుంచి వచ్చి అది బయటపడటానికి ఇంకో 5 years ఎంతో టైం పడుతుంది. సో అందుకని యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద స్క్రీనింగ్ థింగ్స్ అక్కడ ఆగిపోతాయి. బట్ ఇండివిజువల్ గా సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఎస్ దే కెన్ గెట్ ఇట్ డన్. 1 year బ్యాక్ రీసెంట్ గా నేను 90-year-old ఫీమేల్ కి బ్రెస్ట్ క్యాన్సర్ రావటం వేరు, సర్జరీ చేశాను. స్టిల్ షీ ఈజ్ యాక్టివ్. అట్లా కాదు, స్క్రీనింగ్ ఈజ్ ఎప్పుడైనా బెటర్. ఒకటి మేడం, మీకు